నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ అమెరికా చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరిగిన కీలక శాంతి చర్చలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. సుమారు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ హై వోల్టేజ్ సమావేశాల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగెర్ గాలిబ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందాలు ఈ ప్రతిష్టాత్మక చర్యల్లో పాల్గొన్నాయి. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేయాలన్న అమెరికా డిమాండ్లకు ఇరాన్ ప్రతినిధులు ససేమిరా అనడంతో చర్చలు అర్ధాంతరంగా విఫలమయ్యాయి. తాము తుది అత్యుత్తమ ఆఫర్ ఇచ్చామని, ఇరాన్ దాన్ని అంగీకరించలేదని చెప్పి అమెరికా వైస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఈ పరిణామం పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సమయంలో ఇరాన్ పనిపడతామని, ఆ దేశాన్ని పూర్తిగా అంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయన హెచ్చరించారు. ఈ చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. చర్చలు విఫలమైన వెంటనే ట్రంప్ సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం దిగ్బంధనం ప్రారంభిస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మార్గం గుండా ప్రయాణించే బయటకు వచ్చే ప్రతి నౌకను అడ్డుకోవాలని నేవీని ఆదేశించారు. ఇరాన్కు అక్రమ టోల్ చెల్లించిన నౌకలకు అంతర్జాతీయ జలాలలో ఎక్కడికక్కడ నిలిపివేస్తామన్నారు. అమెరికా నౌకలపైన ఇరాన్ దళాలు కాల్పులు జరిపితే వారిని నరకానికి పంపుతామని ట్రంప్ తీవ్ర స్థాయిలో అయితే హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడంతో అయితే అమెరికా అధ్యక్షుడు సంచలన ప్రకటన చేశారు. మరొకసారి చర్చలు నిర్వహించి ఆ యొక్క చర్చలు సఫలమయ్యేలా రెండు దేశాలు చొరవ తీసుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.